హ్యాపీ శివరాత్రి టు ఆల్. ఐయామ్ అరుణ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరి మీద కూడా ఆ శివుని ఆజ్ఞ, కరుణ, కృప అందరిపై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్న సొసైటీలో ప్రతి పిల్లలకు కూడా యాటిట్యూడ్ అనేది చేంజ్గా ఉంటుంది. అంటే సత్ప్రవర్తన అనేది ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు శివుని సందర్భంగా శివుని జీవన విధానం గురించి చెప్పబోతున్నాను. ఈ శివుని జీవన విధానం గురించి వాళ్ళు కంపల్సరిగా పిల్లలందరూ చూసి ఎంతైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు సత్ప్రవర్తనగా మారుతారు, మంచి మార్గంలో ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తూ ఇది నేను చెప్తున్నాను. నాకు తెలిసిన కొన్ని చెప్తున్నాను. శివుని జీవన విధానంలో ఉండే కొన్ని ఏంటంటే, శివుడు మహాకాలుడు. అంటే శివుడు కాలానికి అధిపతి. కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా అక్కడ సమయం అనేది వేస్ట్ చేయకుండా, అంటే ఒక్క సెకండ్ అయినా కానీ వేస్ట్ అయితే అది తిరిగి తెచ్చుకోలేము మనం. కాబట్టి ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు పూజ చేయాలి, మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, మనం ఏ గోల్ పెట్టుకున్నాము, దానిని ఇన్ టైంలో మనం రీచ్ అయ్యే విధంగా మనము చూసుకోవాలి. అలాగే శివుడు చాలా కరుణాకరుడు, అలానే చాలా మానవత్వం కలవాడు. దేవతలకే కాకుండా అసురులను కూడా చాలా ప్రేమతో, దయతో చూస్తాడు శివుడు. అంతేవిధంగా ప్రతి పిల్లలు కూడా తన స్నేహితుల పట్ల ప్రేమ, సానుభూతి, అలాగే వాళ్ళకి సహాయకారులుగా ఉండాలి. సత్ప్రవర్తనగా మంచి మార్గంలో పిల్లలు వాళ్ళు కూడా ఒక సరైన మార్గంలో నడవాలి, ప్రవర్తించాలి. నెక్స్ట్ ధ్యానం. శివుడు ఆదియోగుగా ధ్యానిస్తూ ఉంటాడు. ఆ ధ్యానంలో మునిగిపోతాడు. ఎందుకంటే ఆ ధ్యానించే టైంలో ఆయనకి చాలా అంతర్గత శక్తిని పెంపొందించుకుంటూ మానసిక ప్రశాంతంగా ఉంటాడు. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి పిల్లలు కూడా డైలీ మార్నింగ్ ఏం చేయాలంటే ధ్యానించాలి. ఇలా ధ్యానం చేయడం వల్ల పిల్లలు కూడా వాళ్ళకున్న స్ట్రెస్ తగ్గిపోయి వాళ్ళకున్న అంతర్గత శక్తిని పెంపొందించుకొని ఆ రోజంతా మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ నిజాయితీ. నిజాయితీ అంటే శివుడు ఎంతటి నిజాయితీపరుడు అంటే, ఒకరోజు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్తే బ్రహ్మదేవుడు అంతటి వాడినే శివుడు శిక్షిస్తాడు. అంటే చూడండి, అంతటి వాడిని శిక్షించాడు అంటే శివుడు ఎంతటి నిజాయితీపరుడు. ఇది ప్రతి పిల్లలు గమనించి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధం ఆడరాదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కూడా మనము నిజమే మాట్లాడాలి అన్న సంగతి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా తెలిసి ఆ మార్గంలో నడిచారంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టరు, అబద్ధం ఆడే ఛాన్సెస్ అనేది ఉండదు. నెక్స్ట్ కోరికలు అంటే శివుడు ఎప్పుడు కూడా అత్యాశకు పోయి మితిమీరిన కోరికలు ఎప్పుడూ కోరలేదు. ఆయన ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటూ సామాన్యమైన మనిషిగానే ఆయన జీవించాడు. ఆ రకంగానే ఆయన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా కోరికలు అనేవి, మన మితిమీరిన కోరికలు కోరకుండా, అంటే కోరికలు వేరు, అవసరాలు వేరు. అవసరాలంటే మనకి తప్పదవి. అవసరాలంటే ఏవైనా కానివ్వండి, అవసరాలు అనేవి మన పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? పేరెంట్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఏవైతే అవసరమో అవి కంపల్సరీ మనం మన పిల్లలకి అవసరాలు తీర్చాలి. కానీ కోరికలు కూడా కోరుతూ ఉంటున్నారు పిల్లలు, అంటే మితిమీరిన కోరికలు. కాబట్టి ఈ శివుణ్ణి అనుసరించి ఆయన మార్గంలో, అంటే ఎటువంటి కోరికలు, మితిమీరిన కోరికలు కోరుకొని అత్యాశకు పోయి రేపొద్దున్న మనము చాలా దారుణంగా నష్టపోతాము, మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టి మనం అలాంటి కోరికలు మేము కోరకుండా మనకున్నంతలో మనం జీవించడం అనేది చాలా చాలా శక్తివంతంగా మనకి ఉంటుంది. దురాశ దుఃఖానికి చేయటం అంటారు కదా, ఆ రకంగా పోవద్దు. మనకున్నంతలో మనం హ్యాపీగా ఉందాం. ప్రతిభ. శివుడు తనకున్న ప్రతిభను ఒక నటరాజుడిగా, తన శక్తిని అంతా కూడా నటరాజుడిగా నాట్యరూప ప్రదర్శనలో చూపించాడు. అది మనందరికీ తెలుసు. దానిని ఆదర్శంగా తీసుకొని ప్రతి పిల్లలు కూడా చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు ఆటలు, క్రీడలు, అలాగే సంగీతం, పెయింటింగ్, ఇలాగ రకరకాల వాళ్ళకి ఏమైతే స్కిల్స్ ఉన్నాయో ఆ ప్రతిభని అంతటి కూడా వాళ్ళు వాళ్ళ శక్తి
శక్తిని ఆ ప్రతిభ రూపంలో బయట పెట్టగలిగితే అది ఎక్సలెంట్. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు. అందరికీ ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది. ఆ టాలెంట్ అనేది బయట పెట్టండి దయచేసి. ప్రతి ఒక్కరిలోనూ ఉన్న స్కిల్స్ని బయట పెట్టండి. నేను ఈరోజు మహాదినం అంటే పర్వదినం, శివరాత్రి మహాపర్వదిన సందర్భంగా ప్రతి పిల్లల్ని కూడా నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. అందరూ బాగుండాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ టు ఆల్.